హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే జీడి ఆవకాయ పచ్చడి అండి. సమ్మర్ సీజన్ అయితే వచ్చింది కదా, మ్యాంగోస్ అయితే ఇలా పచ్చడి జీడి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఫస్ట్ అయితే మామిడికాయలని శుభ్రంగా వాటర్తో కడిగేసుకున్న తర్వాత దాన్ని క్లాత్తో క్లీన్గా వాటర్ లేకుండా అయితే తుడిచేసుకోండి. తర్వాత ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకోండి మామిడికాయని. అన్నీ ఈక్వల్ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకోండి. నేనైతే చెరుకు రసంతో పెట్టుకుంటున్నాను, చాలా బాగుంటుందండి. తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకోండి పీసెస్ని. ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే మనకు కావాల్సిన సైజులో అయితే పీస్ని కట్ చేసుకోండి చిన్న చిన్నగా. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా. కొంచెం సేపు అయితే ఎండలో ఎండబెట్టండి. తర్వాత నేనైతే గ్లాస్తో అయితే కొలుచుకుంటున్నా. నాకైతే మొత్తం 4 గ్లాసులు అయితే వచ్చినాయండి ముక్కలు. 4 గ్లాసుల ముక్కలకు 1 గ్లాస్ కారం, సాల్ట్ హాఫ్ గ్లాస్ వేసుకోండి, హాఫ్ గ్లాస్ ఆవు పిండి, ఒక 10-15 వెల్లుల్లిపాయ రేకలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి మొత్తం మిక్స్ చేద్దాం. తర్వాత నేనైతే వేరుశనగ ఆయిల్ అయితే వేసుకుంటున్నా. టూ గ్లాసెస్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే నిల్వ అనేది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, నోరు ఊడిపోతుంది, ఎంత ఎర్రగా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, మాకైతే చాలా ఇష్టం పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటే. దాని గురించి అని చెప్పి మేము ముందుగానే చేసుకుంటున్నాం. చెప్పాం కదా 2 గ్లాసెస్ అని వేసుకుంటాను ఆయిల్. ఫస్ట్ గ్లాస్ వేసి తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసి మళ్ళీ మిక్స్ చేస్తాను. తర్వాత ఒక స్టోరేజ్ గిన్నె తీసుకొని మళ్ళీ దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని అడుగున మనం ముందుగా మిక్స్ చేసుకొని ఇది ఆవకాయ ముక్కలను అయితే అందులోకి వేసుకుందాం. చూసా కదా, ఒక 2 రోజుల తర్వాత అయితే ఈ విధంగా అవుతుందండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.